చూడండి, వీటికి లంబీస్ వ్యాధి వచ్చింది. చిన్నదానికి దవడ మొత్తం వాసిపోయింది. దానికి బాధ అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకో వాటికి ఇటు వచ్చినాయి. ఒక్క దాని వల్ల అన్నిటికీ సోకుతున్నాయి లంబీస్ వ్యాధి. ఇంతమందికి వచ్చి మాకు తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఇంకా కొన్ని పెద్ద పెద్ద వాటికి 4 వచ్చింది. 4 వచ్చేసరికి అవి బయటలో కట్టేసినాం. 4 వాటికి బాగా విపరీతంగా గడ్డల్లాగా అయింది. చూడండి ఒకసారి, అదే మెడ మీద గడ్డల్లాగా అయింది. ఇంకోటి కాలు వెనక బాగా వాసిపోయింది. దాని కాలు దాని మెడ పైన అయింది. జై శ్రీరామ్, జై గోమాత. మా గోమాతలకు చాలా వారికి మళ్ళీ కొత్తగా లంబీస్ వ్యాధి అంతా సోకింది గోమాతలకి. ఈ వర్షాకాలం లంబీస్ చిన్న చిన్న పిల్లల గిట్ట లంబీస్ వ్యాధి సోకం జరిగింది. చూడండి, మరి ఘోరంగా అయిపోయింది. దానికి ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. ఇంకా మందులు అంటే ఇటువరకు మనం ఆయుర్వేద మందులు ఉండే అయ్యే వాడుతున్నాం. లంబీస్ వ్యాధికి వచ్చినాయి. వర్షాకాలం కాబట్టి అవి మీకోసమా మరి ఎక్కువ వచ్చిన లంబీస్ వ్యాధి ఇప్పుడు ఉన్న వాటికంటే లంబీస్ వ్యాధి సోకింది. మరి ఎక్కువ వచ్చిన గోమాతల్ని మళ్ళీ పక్కకు కట్టేయడం జరిగింది. ఒక 4 ఎక్కువ వచ్చింది బాగా. ఇంకా చిన్నపిల్లలకి గిట్ట ఒక 3 వచ్చింది. అంటే ఆ చిన్నపిల్లలు మళ్ళీ బయటకు పంపిస్తే అవి అంటే మళ్ళీ ఉండలు నైట్ పూట. దానికోసం దాంట్లోనే కట్టేసినాము. ఎట్లా అంటే మాకు గడ్డి గిట్ట అయిపోవచ్చింది అనమాట. ఈ వర్షం బాగా ఒక 4-5 రోజుల నుంచి వర్షం బాగా విపరీతంగా పడింది. వర్షం పడతారికే అంటే గడ్డి ఉన్న వరకు ఉంది. ఇంకా అంటే కొన్ని గడ్డలు బాగా వస్తారు, కొన్ని తడిసిపోయినాయి అనమాట. అంటే ఒక 10 దాకా తడిసిపోయినాయి. గడ్డి గిట్ట కొంచెం ఉంది గడ్డి. ఇంకా కట్టలేమో బాగా అంటే పైనుంచి కింద పడి వర్షం బాగా వసరికి తడిసిపోయింది. అది ఆరబెట్టినాం. గడ్డి ఇక కొంచెం ఉంది. ఆ గడ్డి లేకుంటే ఇక ఈ మనకి ఇప్పుడున్న వాళ్ళని గిట్ట మనం పని వాళ్ళని గిట్ట ఏం చేసినామంటే మాకు గడ్డి గిట్ట అయిపోవడం జరిగింది. ఆ గడ్డి అయిపోయింది. ఇంకా మన ఫస్ట్ ఈ పనుల్లో మాట్లాడుకున్నప్పుడు ఏం చేసారంటే మా పనులు గిట్ట ఫస్ట్ ఇప్తా అని మాట్లాడారు. ఇప్తా అని మాట్లాడిన తర్వాతకి ఇప్పుడు ఏమంటారు, మేము ఇప్తా అన్నామా మా వల్ల ఇస్తా అంటారు. దానివల్ల మళ్ళీ ఏం చేసినా ఇప్పుడు మాకు గడ్డి లేదు. గడ్డి లేని వల్ల గడ్డి లేపడం వల్ల ఏం చేసినాం అంటే మళ్ళీ ఇప్తానికి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టినాం పనులని ఒక ఆయనని. ఇప్పుడు దీన్ని రోజు ఏంటంటే గడ్డి లేదు కాబట్టి ఇంకా 2 నెలలు మాకు సమయం ఉంది. ఇంకా 2 నెలల సమయంలో వీళ్ళు ఇంకోళ్ళని మళ్ళీ ఎక్స్ట్రా పెట్టినాం. అంటే రోజు ఇప్పుతున్నాం. ఇప్పి మా సాయంత్రం వరకు దీంట్లోకి తీసుకొస్తున్నాం. అలానే ఏంటంటే వీళ్ళకి మళ్ళీ మనం ఏదంటే పని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే 3 నెలలకి ఒకసారి 3 నెలలకు ఒకసారి మళ్ళీ జీతం మాట్లాడినాం అనమాట వీళ్ళకి. అంటే అది మళ్ళీ ఆ సమయం గిట్ట వచ్చింది వాళ్ళకి ఇచ్చే సమయం. మనం ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా గడ్డి సమస్య ఒకటి అయిపోయింది. మళ్ళీ అంటే ఇంకా 2 గడ్డి కొందాన గిట్ట చాలా రేట్ అంటారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గడ్డి వర్షం వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కడ చూసినా తడిసిపోయిన గడ్డే ఉంది అనమాట. ఒక 2-3 దిక్కుల పోయినాం, అయితే తడిసిపోయిన గడ్డే ఉంది. అలానే జీతగాళ్ళ గిట్ట మాకు వీళ్ళిద్దరూ ముసలి వాళ్ళు అయితే వీళ్ళు చేస్తలేరు అన్నమాట. ఏ పని చెప్పినా గిట్ట సరిగ్గా చేస్తలేరు. ఉన్నాను చెప్పేమో చేస్తూ ఉంటారు, పోయినాక ఏమో చేస్తలేరు. అట్లయింది. అలానే వీళ్ళ పనులతో కూడా చాలా ఇబ్బంది ఉంది మాకు. ఇంకా పనులు గిట్ట ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే బాగుండు. అలానే కొంచెం ఇంకా ఈ జీతగాళ్ళకి ఇప్పుడు మా జీతం డబ్బులు ఇచ్చే సమయం అయింది. పోయినసారి 50,000 ఇచ్చినాం. అంటే ఇంకా దాతలు మేడం గారు ఇవ్వడం వల్ల అంటే మేడం గారు కొన్ని డబ్బులు ఇచ్చారు. ఆ మేడం గారు వల్ల కొన్ని డబ్బులు కలిసి ఇంకా జీతగాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలానే ఇంక ఇప్పుడు జీతగాళ్ళకి సమయం అయింది. అలానే మాకు గడ్డి వేసానికి చాలా టైం పడుతుంటుంది. ఇంకా ఎవరైనా కొంచెం ముందుకు వచ్చి ఏంటంటే ఇప్పుడు లంబీస్ వ్యాధి గిట్ట వచ్చింది వీటిని ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేయాలి. ఇంకా అంటే ఇటువరకు తెచ్చిన మందులు ఉన్నాయి, ఆ మందులు సరిపోతాయి అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా ఇంకా కొంచెం ముందుకు వచ్చి గోశాల కోసం మాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలానే
జీతకాలం గిట్ట ఎవరైనా మంచోళ్ళు ఉంటే బాగుండు. మంచోళ్ళు గిట్ట ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి కొంచెం. ఇంకెన్నో అంటే నేను ఈ మధ్యలో వీడియోలు గిట్ట పెడతలేను, ఎందుకంటే అంటే అడుగుదా అంటే ఇంకా అడుగుతానికి బాగుండదేమో, అడిగేరికి బాగుండదేమో అట్లా అనిపిస్తుంది. ఇంకా ఈ సమస్యలు తెలవాలంటే ఏమో మళ్ళీ మీకు వీడియో పెట్టాలి ఖచ్చితంగా, ఇక్కడ ఏం జరుగుతుంది అనే సమస్య తెలవాలంటే. చూడండి, చాలా వరకు ఆ పిల్లలను చూసేమో, ఆ చిన్న చిన్న పిల్లల్ని చూసేమో బాధ అనిపిస్తుంది అన్నమాట. ఆ చిన్న చిన్న పిల్లల్ని చూస్తే వాటిని బయటికి కట్టేద్దానా, బయటికి పెడదానా అంటే బయటికి సౌకర్యంగా అంటే షెడ్ లేదు, సపరేట్ కట్టిద్దాను అంటే పైపులు ఉన్నాయని దానికి రేకులు వేసానికి షెడ్ లేదు. ఈ లంబీస్ వ్యాధి వచ్చినేమో సపరేట్గా ఉండవలసిందే. అంటే ఈరోజు ఇంకొకటి చచ్చిపోయింది లంబీస్ వ్యాధి. దానికి ఆ చిన్నపిల్లనే లంబీస్ వ్యాధి వచ్చింది దానికి. ఇంకా అది దానికి సూదేపించడం గిట్ట దాన్ని తట్టుకోలేకపోయింది అది ఎందుకో. ఇంకా దానికి ఇంకో వేరే దానికి దవడ గిట్ట మొత్తం ఆసిపోయింది లంబీస్ వ్యాధి వచ్చి. రానైతే ఇంకా గోశాల మెయింటైన్ చేయడానికి ఫుల్ రిస్క్ అయిపోతుంది మాకు, ఎందుకంటే సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ ఒకసారి అంటే మేము కాపాడుకోగలుగుతా కూడా అంటే రైతులకు ఏ పేరు అని కొంతమంది అంటారు. రైతులకు అసలు ఫస్ట్ అమ్మేదే రైతులు. మన ఒక వీడియోలో ఉచిత గోశాలకు సేవ చేయరు, గోశాలకు ఎవరైనా సాయం చేయరని అంటే ఎవరు చేయరు. ఎవరైనా ఉచితం ఫ్రీగా అని చెప్పినాం అనుకో 100 మంది చేస్తారు ఫోన్లో అయితే. మొన్నైతే మాకు ఒక ఉచిత కావాలని ఒక దాంట్లో ఇంటర్వ్యూలో పెట్టిరు వాళ్ళు. మేము ఉచిత వాళ్ళు ఇచ్చినామని చెప్పినా కానీ ఇస్తామని చెప్పలేదు. దానికి మినిమం ఒక 300-400 మంది నాకు ఫోన్ చేసారు. ఒక్కడైనా గోశాలకి మీకు ఏమైనా గడ్డి కావాలి అని సాయం చేయాలని అడిగిన వాళ్ళు లేరు. ఎవరైనా మాకు ఒక ఆవు ఇవ్వండి, మాకు 2 ఇవ్వండి, మాకు డైరీ ఫామ్ ఉంది, మాకు ఇన్ని ఎకరాలు ఉంది, 10 ఇవ్వండి, 20 ఇవ్వండి ఆవులని అనే వాళ్ళే కాదు తప్ప, ఎవరైనా మరి గోమాతలు మీరు కాపాడిరుగా మరి మీకు ఎట్లా అవుతుంది మెయింటెనెన్స్, ఎట్లా గడ్డి గిట్ట ఎట్లా తీసుకొస్తారని అడిగిన వాళ్ళే లేరు ఎవరు ఒకరు గిట్ట. ఎవరైనా ఎట్లా అంటే ఫ్రీగా వస్తే ఎవరైనా అడుగుతారు, ఏదైనా సాయం చేయమంటే ఒకరికి సాయం చేయరు. మళ్ళీ 12ంటికి 1ంటికి ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళకి మైండ్ పని చేస్తుందా చేయదో గిట్ట అర్థం కాదు. ఎవరు ఫోన్ చేసిన రైతులు, నేను రైతు అంటారు. అసలు రైతులే అమ్మేది ఆవులని గోమాతల్ని, కోతకు అమ్మేది రైతులే ఫస్ట్ అమ్మేది. రైతు అని చెప్తారు. ఇంకోసారి మీరు దయచేసి ఎవరైనా అంటే అట్లా అంటున్నాను ఏమనుకోకండి, బాధతో అంటున్నా. దయచేసి ఎవరైనా ఇంకా మీరు మా గోశాలకు సాయం చేయండి. జై శ్రీరామ్, జై గోమాత. ఎందుకంటే రాను మా గిట్ట చాలా ఇబ్బందికరంగా అయింది గోశాల మెయింటైన్ చేయడం. ఎందుకంటే ఇటువరకు ఒక జీతగాలు లేకుంటే ఒక ప్రాబ్లం ఉండే, ఇప్పుడు జీతగాలు ఉండి గిట్ట అంటే ఇది చేయలేని పరిస్థితి. అంటే ఒక్కరోజైనా ఏమైనా పని చూసుకోవడానికి గిట్ట ఒక్క పని చేయరు వీళ్ళు, ఎక్కడక్కడనే పెడతారు. మళ్ళీ జీతం టైం టు టైం కావాలి వీళ్ళకి. ఇవాళ రేపట్లో ఎవరు మనకి తక్కువ జీతానికి రావట్లేరు. ఎవరైనా అంటారు మేము బయటికి కుట్టి కలవపోతే మేము పోతే 500-600 అని చెప్తారు. అంటే ఒక్కరోజు వచ్చినందుకు మినిమం 500-600 పైకి వేసుకుంటారు ఒకరు ఎవరైనా సరే. ఇంకా మీద కొంచెం ఇప్పుడు దీనికి కావాల్సి ఇద్దరు కావాలనుకుంటే రోజు 1000 రూపాయలు వేసిన గిట్ట నెలలో 30,000 అవుతాయి. మేము వీళ్ళకి మాట్లాడింది 3 నెలలకి 50,000, 3 నెలలకి 50,000 లెక్క జీతం మాట్లాడింది. మనం ఇచ్చేసినాం. మళ్ళీ ఇంకా వచ్చే జీతం మొదలైంది. వాళ్ళకి మనం జీతాలు ఇవ్వాలి ఇప్పుడు. దయచేసి ఎవరైనా ముందుకు వచ్చి గోశాలకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. జై గోమాత, జై అరుణాచల శివయ్య.